అటువంటి ఉత్సవాలు మనం ఏది మానలేక చేయడమే మనకి జరుగుతుంది. అంచేత భక్తులు భగవంతుణ్ణి ఇటువంటి పండగ రోజుల్లో సన్మానించవలసిందే. భక్త అనుగ్రహము, భగవంతుడు అనుగ్రహం ఎప్పుడు అంటే భక్తుడు ఎప్పుడు అనుగ్రహిస్తారు, భగవంతుడు అప్పుడు మనకి అనుగ్రహించినట్లాగే. ఇది పంథ మహాజన జనగత పంథ. మహాజనులు అంటే పూర్వీకులు అందరూ ధ్రువ ప్రహ్లాదులు, అక్రుడు, ఉద్ధవులు, వాళ్ళందరూ నారదులు అందరూ ఏ విధంగా భగవతారాధన చేసి భగవత సాన్నిధ్యానికి చేరుకున్నారు. మనం కూడా ఆ పంథాన్ని ఆశ్రయించాలి. పంథ అంటే జక్షుడు ధర్మరాజ్ యుధిష్ఠిర మహారాజు కోహ పంథ అని అడిగారు, మీ పంథ ఏది చెప్పండి అని అంటే మహాజన జనగతస్య పంథ. మహాజనములు ఏ దారిలో వెళ్ళి ఉన్నారు ఆ దారిలో మనం ఆశ్రయించి వెళ్ళాలి. మీరు ఒక ఇష్టం, మాకు ఇష్టము, ఏ దేవుడు ఎవరికి ఇష్టం పూజించడమే ఇది పంథా కాదు. మహాజనులు అంతే. అంటే ఎవరు? పాండవులు, ధర్మరాజు, యుధిష్ఠిరులు అందరూ ఎలాగా పరంపరలో భగవంతుణ్ణి సన్మానించి వచ్చారు. దుర్యోధనుడు సన్మానించలేదు, పాండవులు సన్మానించారు. వాళ్ళందరికీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరే కూర్చోపెట్టి ఈ కురుక్షేత్ర యుద్ధంలో జయము కలిగించారు. పాండవులకి కౌరవులకి పరాజయము కలిగింది. అంచేత పంథాన్ని మనం ఉండాలి. పంథ అంటే ఏంటి అంటే గురు పరంపర దానికి అంటారు. పరంపర మనం ఇంట్లో కూడా పరంపర. మీరు ఎవరి తాలూకాన్ని అడిగితే పళ్ళ తాలూకాని అని అంటారు. అంచేత మనము ఈ సాధులు మహాత్ములు భక్త పర్యాయంలో మనం ఏ పంథ అంటే మనం గురువుగారు మాకు ఇచ్చిన ఉపదేశము, గురువుగారు ఏంటి ఉపదేశం ఏంటి ఇస్తున్నారు? గురుదేవులు భగవత్ పాదపద్మాన్ని ఆరాధించాలి, భగవత మార్గంలో వెళ్ళాలి అని. ఇది పంథ అంటే మన భాగవతంలో పంథ గురించి చెప్పారు ఏంటంటే మన పంథ పేరు శ్రౌత పంథ అంటే భగవంతుడు విషయాలు గురువర్గులు ముఖము నుంచి శ్రౌత అంటే వినడమే, విని తరించడమే, విని ఆ మార్గంలో ఆ ఆరాధన చేసి భగవత్ సాన్నిధ్యానికి చేరుకోవడం. ఇది శ్రౌత పంథ. భాగవత సుఖదేవ గోస్వామి చెప్పడమే, పరీక్షిత మహారాజు గారు వినడమే. దీనికి శ్రౌత పంథ అని. భాగవత పంథ నారదుల నుంచి బ్రహ్మ పర్యంతము. అందులో కూడా బ్రహ్మదేవుడు కూడా తప అని శబ్దం వింటే తపస్య మొదలు పెడుతూ ఆ పువ్వులు నుంచి, తామర పువ్వు నుంచి పద్మజోని అక్కడి నుంచి పుట్టే కాడాల్లో లోపలికి వెళుతూ భగవంతుడు నాభి నుంచి రావడం అది చూశారు. అప్పుడు భగవంతుడు అతని బ్రహ్మదేవుడికి ఆశీర్వాదించిన వలన మస్తకాన్ని తలకై ముట్టుకుని బ్రహ్మదేవుణ్ణి స్పర్శం చేసి ఆశీర్వాదించిన వలన అనర్గళమైన భేదాలు, 4 వేదాలు, చతుర్ముఖ బ్రహ్మ అని అంటారు. అంత భగవతత్వాలు తెలుసుకున్నారు, చెప్పగలిగారు. అలాగా మనం కూడా భగవతత్వాలు తెలుసుకోవాలి, భగవత మార్గం వెళ్ళాలి అంటే ఈ ప్రాంతాన్ని అంచుతారు. ఎవరు? మనం తిరుపాబాయిలో అమ్మగారు ఎవరు? గోదామ్మ గారు.
శ్రౌతపంథ అదే. మీరు భాగవత అంతా చూడండి, ఎలాగా అంత భాగవతమే. అది మీరు తిరుపతి గ్రంథము 30 పార్శ్వరాలు ఆమలోచూలంగా మీరు చూసుకుంటే అంత భాగవతం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీలని, ఈ రాక్షసుల్ని సారించడమే, గోపికల్ని ఎలాగా పట్టుకుని అలా అందరూ సాంగత్యంతో ఉంటే ఎలాగ భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఆనంద ఇవ్వడమే దధిమంతన లీల. ఇవన్నీ మొత్తము భాగవతం. ఆమె భాగవతం విని విని శ్రౌతపంథాలో ఈరోజు మనం ఈ లోకంలో మనం గోదా రంగనాథ స్వామి ధనుర్మాస మహోత్సవం అంటే ఇది ఎవరు తెలియపరిచారు? ఈ భూధారకి భూమికి ఎవరు తీసుకుని వచ్చారు? తన ఆచార్యపాదులు రామానుజాచార్యులు వారు వాళ్ళ పరంపరలు, వాళ్ళ గోదా రంగనాథ స్వామి పరంపరలో రాముడిని వైకుంఠ నారాయణని ఆశ్రయిస్తూ భక్తులు తాలూకా గోదాదేవి తాలూకా పూజలు ఇది చేసిన పూజ ఈరోజు నడిపించారు. బట్టి ఇప్పటికే అప్పుడు నడిపించిన రామానుజాచార్యులు వారు ఈరోజు కూడా భక్తి పరంపరలో శ్రౌతపంథాలో మనం పూజ చేసి వస్తున్నాం. తెల్లవారుజామున నిద్రపోలేక అన్ని రకాలుగా చల్లి స్నానం చేసుకుని అందరూ హరిభజన కీర్తనానికి వస్తున్నారు. సంబంధం ఏమిటంటే హరి సంబంధం. హరి సంబంధ విజ్ఞానదాయిని ప్రభువే తథా. హరికి సంబంధించిన విషయాలు పూజ, పునస్కారం, నామ సంకీర్తనం, భాగవత కథా శ్రవణము, షోడశోపచారంతో పూజ, హారతి, ప్రసాద వినియోగం, ఇవన్నీ భాగవత పని. అంచేత ఇటువంటికి చేసిన వలన మనకి ఏమిటి అవుతుంది? నరుడు కూడా నారాయణ సన్నిధానికి చేరగలుగుతారు అని. అంత నరకములో మనం పడి ఉన్నాం. చలిలో అందరూ 10 దుప్పుడులు కప్పుకుని ఉంటున్నారు, పడుకుని ఉంటున్నారు. కానీ ఈ అందరూ రాక్షసులు కాదే, మానవుడే. అంతట గోదాదేవి చెప్పిన విషయం ఏంటంటే లేండి, లేగండి, లే అని అందరికీ పిలుస్తున్నారు, పిలిచి చెప్తున్నారు. మనం పొద్దున మంగళహారతి కింద వెంకటేశ్వర స్వామి పాడుతున్నాం. నిద్రాచారి ఉఠో జీవ విభావరి శేష ఆలోక ప్రవేశ. విభావరి అంటే రాత్రము పోయి వెలుగు వచ్చేసింది, అందరూ లెగండి, లెగి భగవంతుడి సేవలో అందరూ మీ సమయాన్ని ఉపయోగించండి, మీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని చెప్పి, అది కూడా ఈ వైష్ణవ సంప్రదాయంలో భగవత సేవ తప్ప ఉద్దేశం ఏ పూజ అయినా సరే, ఏ పద్ధతి అయినా సరే, ఏ పరంపర అయినా సరే ఉద్దేశము భగవంతుడు ప్రాప్తి కొరకు. కాబట్టి మనందరికీ భగవంతుడు పొందాలి అంటే, భగవంతుడు సాన్నిధ్యానికి చేరుకోవాలి అంటే మనకు గోదాదేవి తాలూకా ఇట్లాగా పూజ, గురు పూజ. గురు పూజ అంటే ఏంటి? గురు అంటే ఎవరు అంటే, గు అంటే చికాటి, రువ్వు అంటే వెలుగు. మాయా అంతా చికాటిట. మాయాలో అందరూ పడిపోయి కొట్టుకుంటున్నారు. చికాట్లో ఎలాగా దారి కనిపించలేకపోతే గోతులో పడిపోతున్నారు అవకాశం పడటానికి. అలాగా ఈ పూజా పునస్కారం గురు పాద పద్మాన్ని ఆశ్రయించలేక, సాధుల్ని ఆశ్రయించలేక మీరు ఇష్టం ప్రకారంగా ఎన్ని రోజులు మీరు పడుకుంటారు చెప్పండి? మీకు చివరికి గతి ఏంటి? మనకి చివరికి గతి ఏంటి? పడుకుండడమే. ఎలా పడుకుంటున్నారు? ఎవరు లేపినా సరే లేపడానికి. అప్పుడు గోదాదేవి కాదు, ఏ సాధు కాదు లేపడానికి రారు. ఒకటే పడక పడుకుంటుగా తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి? అది పడుకుని వెలుగు. బ్రతికున్న కాలంతో గోవింద అని చెప్పలేదు, చనిపోయిన తర్వాత పడుకుని ఉంటేగా గోవిందా గోవింద అని. అంచేత గోవిందనామ స్మరణని తప్పదు. బ్రతికుంటే గోవిందనామము మనము
ప్రాణం విడిచిపెట్టినా సరే గోవిందనామం అంచేత ప్రాణం విడిచిపెట్టినా సరే గోవిందనామం అంటే చాలా అందరికీ రోగాలు కూడా ఉంటుంది. ప్రయాణ సమయే కఫవాత పిత్తై, కఫము బాతము ఇవన్నీ అధికమైనా సరే గొంతుకులో కఫము గడగడ గడగడ అంటారు తప్ప మాట చెప్పలేరు. అది ఎవరు భగవంతుడు నామస్మరణ కూడా చేయడానికి అవకాశం లేదు. బట్టి ఇప్పుడు బాగుండుగా మాట్లాడుతుగా, ఏమా గుడికి వచ్చారండి మాట్లాడుతున్నారు, నేను పోయారట. అదే అటువంటికి అవకాశం భగవత్ నామస్మరణం చేస్తూ చేస్తూ భగవత్ కథ చెప్తూ హరినామ సంకీర్తనం చేస్తూ చేస్తూ ప్రాణం పోవాలి. నా ఇంకా ఇలాగా ప్రాణం పోవాలి. ఎవరు కొట్టేసి ఎవరికి చంపేసి లేకపోతే రోగాలు వచ్చి ప్రాణం పోతే నరకానికి వెళ్తారు. భగవత్ కథ చెప్తూ భగవత్ నామస్మరణం చేస్తూ భగవత్ ఆరాధన చేస్తూ ఎవరు ప్రాణం విడిచిపెడతారు అతను భగవత్ సాన్నిధ్యాన్ని చెప్తున్నారు. కాబట్టి ఏమిటి అంటున్నారు? తథా ఎవరు ఏది చేసి ఉంటారో అతనికి ఆ ఫలము దొరుకుతుంది అని భగవత్ చింతనం చేస్తే భగవత్ లోకానికి చేరుకుంటామని గోదాదేవి ఈరోజు పూజలో గురుపాదపద్మాన్ని ఆశ్రయించండి, గురుదేవుల్ని పూజించండి అని చెప్పారు. అంచేత గురు పూజ, గురు అంటే ఏదో ఎవరెవరు ఏ గురువులు, ప్రతి వ్యక్తికి గురువు ఉంటారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు గురువులు. మనకి ఇప్పుడు వెళ్ళట్లేదు. మనం సిగ్గు ఎవరి ఇంటికి ఏది తింటారు, ఏది వండుతారు, ఎవరింటికి ఎలాగ వెళ్తామని. ఇంకా మిగతాడు ఇంటింటికి వెళ్తున్నారు. ఫాదర్లు ఉన్నారే ఇంటింటికి వెళ్తారు. అంచేత అది ప్రచారం. ఎవరు ఎలాగ చెప్తే వాళ్ళ అలాగా మాటలు వింటారు. ఇంటివాడు ఆడవాళ్ళకి ఏమీ తెలియదు. అంచేత ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా సరే మనది ఏమీ మన పూర్వజన్మంలో సుకృతి చేసి ఉండాలి. పూర్వజన్మంలో మనం అదృష్టం చేసి ఉంటే మన తల్లిదండ్రి సుకృతి లేకపోతే మా గురు పరంపరలో సుకృతి ఉంటేగా మనం భగవత్ ఆరాధన చేయగలుగుతాం తప్ప విపథం అంటే ఏదో ఉత్థానపాద మహారాజు గారి కుమారుడు ధ్రువుడు, ఇద్దరు భార్య బట్టి చిన్న భార్య కొడుకు ఉత్థాన మహారాజు గారు సంకల్లో కూర్చుని ఉంటే ఈ ముందు భార్య కుమారుడు ధ్రువుడు అతనే వెళ్ళిట దానిపైన కూర్చుంటే ఇది సవిత్సల్లి ఏమి చెప్పిన వలన మనసులో బాధ వచ్చి అమ్మ దగ్గర ఏడిసిన వలన అమ్మ మనకి భగవంతుడు ఉన్నారా నాయన అని అన్నారు. భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని ఇంటి నుంచి బయలుదేరిపోయి అడవి లోపలికి వెళ్ళిపోతే నారదుల వారు దారిలో కనిపించారు. నారదుల వారు, బాబు నువ్వు రాజకుమారులలాగా ఉన్నారు, దారి తప్పించిపోతున్నారు, ఇది చాలా భయంకరమైన పశువులు జంతువులు అడవిలో హింస్ర జంతువులు ఉంటారు, నువ్వు దానికి వెళ్ళకూడదు, నువ్వు దేనికి ఎక్కడికి వెళ్తాను, నేను భగవంతుడిని చూడాలి అని. ఓ దాదా నీకు కూర్చోబెట్టి దగ్గర గురు పరంపర అంటే ఇదే గురు పరంపర, నువ్వు ఎలాగా చెప్పు, నువ్వు నమ్మ భగవతే వాసుదేవ చెప్పు అని గురు పరంపరలో మనకి జరిగిన ఉపదేశం అంటే భగవత ప్రాప్తి. అప్పుడు ఓం నమ్మ భగవతే వాసుదేవాయ ధ్రువుడు వెళ్ళి ఈ అడవి లోపల కూర్చుంటూ భగవంతుని నామాన్ని చెప్పిన జపం చేసిన వలన ఇప్పుడు దేవతలు అంతర్దేవలోకి కదిలిపోయింది. విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ధ్రువుడిని అనుగ్రహించారు. కానీ వెళ్ళేది భగవంతుడు తండ్రి సింహాసనం గురించి, కానీ ఇప్పుడు భగవంతుడు స్వయం ధ్రువుడు దగ్గర రావడమే జరుగుతుంది. అంచేత మనం వచ్చి అందరూ ఇప్పుడే కూడా ఒక టంకాయ ఒక అరటిపళ్ళు ఏదో తీగిన వచ్చి ధనం దేహి జనం దేహి ఐశ్వర్యం దేహి భోగం దేహి
ఇప్పుడే కూడా అందరూ కోరేది అదే, మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం అయిపోవాలి, ఇటువంటి కోరికలు దేవుడి దగ్గర అప్పుడు నుంచి ఉంది, ఇప్పుడు కూడా అది ఉంది. ఎందుకు? తెలిసిన వలన, తెలియలేనంటే ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని పూజించాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే భగవద్గీతలో చెప్పారు, జదుగత్వా నో నివర్తంతే తద్ధామం పరమమ్మం. ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి తిరిగి రాకూడదు, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినాడు, ఎక్కడికి వెళ్తున్నారు? శ్మశానికి ఇంకా శ్మశానంలో నిప్పులో కాల్చేస్తే ఏంటి? అతను చేసిన ప్రార్థన కర్మ వలన ఏ తల్లిదండ్రి గర్భములో ఇంకా శంకరపాదులు వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇది సంసారే స్ఫుటతోరు దోష. ఈ జన్మమృత్యు సంసారంలో దోషాలు ఉందిట. అంటే అంత జన్మమృత్యు నుంచి ఇంకా పైన మనం పైకి వెళ్ళాలి. భగవత్ ప్రాప్తి ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా జన్మ ఉండదు, మరణం ఉండదు. సంసార జన్మ మరణ చక్రం నుంచి బయటపడడానికి ఈ గురు పరంపర అంటే ఎంత తేలిగా కాదు. ఎందుకు ఇవన్నీ? ఏదో కొడుకు తల్లిదండ్రి సంపాదించిన ధనానికి కొడుకుకి ఎట్లాగా అర్హత ఉందో అట్లాగా మన తల్లిదండ్రి ఏంటి, మనం గురు పరంపరాన్ని దాని తాలూకా మన పూర్వపురుషులు ఏంటి, భగవత్ ఆరాధన చేసి ఉంటే అతనే పూర్వభాగ్యం ఉంటేగా పుత్రుడు సన్యాసి అవుతారు, లేకపోతే భజన చేస్తారు, లేకపోతే కీర్తన చేస్తారు. అందరూ ఇంట్లో తిడుతున్నారు, నీకు ఎంత డబ్బు ఇచ్చి చదువు చేయించాను, నేర్పించాను, ఉద్యోగం లేక నీవు ఇప్పుడు భజన చేస్తున్నారా? ఉద్యోగం చేసి ఎక్కడికి వెళ్తారు ఉన్నారు, కానీ భజన చేస్తే వైకుంఠాన్ని అంచేత తెలియలేక అందరూ బాధపడి ఉంటారు. కానీ వాళ్ళందరికీ బుద్ధి రావాలి. జగత్తుముల ప్రతి జీవుడు జీవదయ నామ విశ్వాసం చైతన్య మహాప్రభు కృష్ణుడే. అంచేత చైతన్య మహాప్రభు చెప్పేది అంటే జీవదయ. ఈ ప్రపంచంలో అందరికీ పైన దయ ఉండాలి అంటే అందరి దగ్గరికి అమ్మ హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ చెప్పండి. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు చెప్పేది అదే శిక్ష. అంచేత మీరు అందరూ భగవద్గీతలో, భాగవతములో, రామాయణంలో, మహాభారతంలో, అష్టాదశ పురాణంలో ఉన్న విషయాలని అంతా అందరికీ చెప్పాలి. మనం చెప్పవలసిందే, ఇంకా ఏమి లేదు. ఎంత చెప్తారు? బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఎన్నిసార్లు మాట్లాడతారు? జావజీవ పర్యంతం ఇదే మాట్లాడడమే. మీరు బాగున్నారంటే లేదమ్మా, ఇంట్లో చాలా ఇబ్బంది. నరకలు పడతారు. మీరు భజన చేయట్లే, మనుష్య జన్మ పొంది నువ్వు భగవంతుడిని భజించి లేకపోతే నీకు కష్టం రాలేక ఎవరికి వస్తుంది కష్టం? అంటే నీకు సుఖము కావాలా అంటే ఎలాగా? జయ జయ లక్ష్మీపతికి భజన చేయి. లక్ష్మీ అమ్మ అనుగ్రహిస్తే మీకు ఏం లోటుపాటు ఉంటుందా? ఉండదు. జయ జయ లక్ష్మీపతి నృసింహమురారి మంగళ నిల సర్వం మంగళ. మీ ఇంట్లో రోగం లేక, ధనము అధికం ఉండి, లోటుపాటు లేక, మీ ఇంట్లో సిరి సంపదలు నిండాలి అంటే లక్ష్మీపతి స్వామిని మీరు భజన చేయాలి. అలా ఏమి లేక పొద్దున లేచి తిండి లేదు, బట్ట లేదు, ఇది లేదు, అది లేదు, 24 hours 24 గంటల సంసార విషయాలు అంతా కూడా మంగళ వస్తుని మీరు నూరులో చెబుతూ ఇంట్లో అనుభవిస్తూ నువ్వు ఎప్పుడు సుఖము పొందలేరు అని చెప్పింది గురువు. మనం టీకాకారులు, భాష్యకారులు, గీతావాణి అంటే, భాగవతాన్ని, రామాయణం అన్ని అంతా కూడా అదే విషయాలు. ధర్మాన్ని రక్షించే రాముడు కూడా పుట్టారు. సంతానం లేక యజ్ఞము పుత్రకానికి యజ్ఞం సంతానం పుట్టారు. సంతానం పుట్టి ఏమి చేశారు? దాని జ్యేష్ఠ కుమారుడు రాముడు, అంతే. ఇంకా 4 కొడుకులు బయలుదేరలా.
రాముడే బయలుదేరాడు. నీ తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, మా తండ్రి ఎవరికి బరము ఇచ్చారట, ఆ బరము ఇప్పుడు ఆవిడ అడిగేస్తుంది. మా కొడుకు రాజా అవుతారు అయోధ్యలో, జ్యేష్ఠ కుమారుడు వనవాసానికి వెళ్ళిపోవాలి. ఓ ఇదేనా, నేనే ఇప్పుడే వెళ్ళాలి. తండ్రికి పెద్ద కొడుకు అయ్యి తండ్రి ఆదేశం నేను పాటించలేకపోతే ఎవరు చేస్తారు? అమ్మ దగ్గర అమ్మా వెళ్ళి వస్తున్నాను నిన్ను అని చెప్పి వెళ్తే ధర్మము రక్షతి. నువ్వు ధర్మానికి కాపాడుతున్నారు నాయన, నీకు ధర్మం తప్పకుండా రక్షి. ఇదే విచారము రామాయణంలో కథ, భాగవతంలో కథ. అంచేత పుణ్యము పురుషార్థము ఏమిటి అంటే, పురుషార్థము అంటే ఫలము, పుణ్యము అంటే భగవంతుణ్ణి చింతించడమే పుణ్యం, ఇంకా ఏం లేదు. అది తప్ప భగవత్ ఆరాధన, భగవత్ చింతనం, భగవత్ నామసం ఇదే పుణ్యం. పురుషార్థం భగవత్ ప్రాప్తి. ఇది చేసి వెళ్తే మీకు భగవత్ ప్రాప్తి జరుగుతుంది అని ఈ విషయాలు శాస్త్రంలో భూయ మరి ప్రతి ఒడు చెప్పేది అది. ఏ గురువు గారు ఇది చెప్పురు, మహాజన జనగత సుబంధ. ఏ గురువు గారు ఈ భాగవత రామాయణ కథ చెప్పురు, భగవత్ నామస్మరణం కీర్తన చేసిన చెప్పిన కథ చెప్పురు. అతనే గురు అంటే ఏమిటి? డబ్బులు దక్కినాయి, బట్టాయి, మాకు ఇది అది అన్నీ అడిగి కోరి తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, కోడి ఇంట్లో ఉంటే అది కోడి కూడా గుడ్డు ఇస్తే ఇచ్చేయాలిట. బియ్యం ఉంటే బియ్యం ఇచ్చేయాలి, ఏది ఉంటే అది ఇచ్చేయాలి. అట్లాగే గురువు మనం చేయకూడదు. గురువు సాక్షాత్ హరితేన సమస్త శాస్త్రే ఉక్తస్తథా భావ్యతేవ సదభి కింటు ప్రభుర్య ప్రియేవ జస్య వందే గురు శ్రీ చరణాలు. గురు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడే. కానీ కింటు ప్రభుర్య, గురువుకి ఎప్పుడు భగవంతుడు భావించలేక భగవత్ భక్తులుగా భావించాలిట. ఎంచేత మీరు గురు, నేను గురు, మీరు దేవుడు, నేను దేవుడు, అందరూ దేవుడైతే ఇంకా ఎవరు దేవుడికి పూజిస్తారా? లేదు. ఇప్పుడు రసగుల్లా తీసుకుని వస్తే మీరు రసగుల్లా, నేను రసగుల్లా, ఆ రసగుల్లా తాలూకా టేస్ట్ ఎవరు మరుగుతారు? అంచేత రసగుల్లా తిన్నవాళ్ళు ఉండాలి, రసగుల్లా చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండాలి. ఇదే విధంగా గురువు ఉండాలిట. భగవత్ సాన్నిధ్యానికి తీసుకుని మాకు చేర్పెట్టిన వారికి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రసాదించిన వారికే గురువు గారు బాధ్యత. అంచేత ఎవరు నా గురువు? అతనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వరు. నిజమే. కానీ మనం సంప్రదాయంలో గురువుకి భగవంతుడు అని ఆరాధించడు. కొన్ని సంప్రదాయం ఉంది, గురు పూజ తప్ప దేవుడికి ఏమి ఇంకా ఏ పూజ అర్చనము, రామాయణం, భాగవతం ఈ కథ కాదు. పూజ అర్చన ఎట్లాగా లేదు, ఒకటే గురువుకే పూజ చేసి ఇప్పటికే ఉన్నారు కొన్ని. నేను పూర్వం భిక్షకి వెళ్తే కొన్ని చోట్ల ఇవన్నీ చూసేది, వినేది. ఓహో ఈ అందరూ ఇదే దారిలో ఉన్నారు. అంచేత అట్లాగా తప్పుదారికి మనం కూడా వెళ్ళకూడదు. భగవంతుడు ఉండాలి, భగవంతుడు మార్గాన్ని చూపించినాడు గురువు అని ఉండాలి. గురు పాదపద్మాన్ని ఆశ్రయించి భగవత్ దారిలో భజన చేయడానికి వెళ్ళినవాడు వాడు కూడా ఉండాలి. ఇదే బట్టి భగవత్ పరంపర, భాగవత పరంపర, శ్రౌత పరంపర అని సుత గోస్వామి దగ్గర నుంచి శ్రౌత పరంపర మనకి భాగవతంలో తెలుస్తుంది. బట్టి మీరు అందరూ గుడికి వచ్చి ఉండండి. ఎన్ని రోజుల వరకు మనం ఉన్నాము, భగవంతుడు ఉన్నాం, గురువు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. భగవతారాధన తప్పదు. మనం బ్రతికిన కాలం, బ్రతికిన వారికి హరిభజనం తప్పదు అని చెప్పిన అట్లాగే మనం బ్రతుకున్న వారికి ఎన్ని రోజులు ఉంటాం,
భగవత్ నామస్మరణ పూజ ఆరాధన చేసి భగవంతుడి సన్నిధానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి తప్ప భజన సాధనము ఈ భక్తి మార్గము విడిచిపట్టకూడదు అని శాస్త్రం చెప్తుంది. రేపు పండగ వస్తుంది. ఈ పండగ ధనుర్మాస పండగ మన భక్తులకి పబ్లిక్కి రేపైతే హ్యాపీ న్యూ ఇయర్. ఏమి హ్యాపీ ఏమి హ్యాపీ రేపుకి చేప కొట్టుకి మాంస కొట్టుకి ఖాళీ ఉంటుంది. పూలు ఒకటి దేవుడికి దొరకదు, దేవుడికి పూజకి కూడా దొరకదు. ఇంకా హ్యాపీ ఏంటి హ్యాపీ ఇట్లాగా మూర్ఖ దారిలో వెళ్ళిన స్వానికి హ్యాపీ. భగవత్ సాన్నిధ్యానికి చేరుకుంటే హ్యాపీ, లేకపోతే దుఃఖం. ఇంకా ఈ సంసారంలో చావు పుట్టు చచ్చుతారు. అంచేత ఈ సంసారానికి ఏమి అనిత్యం చెప్తున్నారు. ఏమిటి సంసారం? అనిత్యం అంటే నిత్యము కాదు, అసుఖం, సుఖము లేదు దానికి. అనిత్యం అసుఖం లోకం. ఈ లోకమంతా ఏమి నిత్యము కాదు, సుఖం కాదు. అర్జునుడికి చెప్తున్నారు శ్రీకృష్ణుడు, ఇమం ప్రాప్య భజస్వమా, నాన్నే భజించండి అర్జున. ఇదే గురువు శిష్యుల తాలూకా పరంపర. గురుదేవుల వారు అర్జునుడికి అటువంటికి ఎవడు శిష్యుడికి కృష్ణుడు అటువంటికి గురువు గారు చెప్తున్నారు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా, నన్నే నువ్వు భజిస్తే అప్పుడు సుఖం, లేకపోతే సుఖం లేదు. టైం అయిపోతుంది. మీ అందరి గురించి ప్రద్యుమ్న ప్రభు ప్రసాదం మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టేసి ఎంతో శ్రమముతో ప్రసాదం ఏర్పాటు చేసి ఏదో కృష్ణుడు కూడా భోజించారు. పాపం ఆ ప్రసాదం అధరామృతం. రేపుకి జనవరి 1 మీకు ఏ స్వీట్ ఇస్తారు, ఎవరు పూలు గుచ్చి ఇస్తారు, ఎవరు ఏమిటి ఇస్తారు. ఈరోజు మాత్రం మీ అందరికీ స్వామికి థ్యాంక్ యూ చెప్పాలి. అంచేత సంవత్సరం అంతా మాకు భగవత్ ప్రసాదం ఇచ్చారు, సంవత్సరం లాస్ట్ రోజు కూడా మాకు ఈ ప్రసాదం మీరు ఇప్పించారు అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ థ్యాంక్ యూ చెప్పాలి. రేపుకి హెప్పా లేకపోతే చప్పా లేకపోతే తప్పా ఏంటో రేపుకి హ్యాపీ. ఈరోజు అందరూ భగవత్ ప్రసాదం స్వీకరించి హ్యాపీ ఫీల్ అవ్వాలి అని అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి అని చెప్తూ రేపుకి ఈ రాత్రి లోపల ఎంతమంది చచ్చుతారు, ఎంతమంది పుడతారు అన్నీ అనవసరం. అంచేత ఇప్పుడే మీకు లాస్ట్ ప్రసాదం భగవత్ ప్రసాదం, అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి అని మరి కోరుతూ ప్రసంగం ఇంకా పెంచడానికి టైం లేదు. బట్టి భక్తులందరికీ మా మనవి, తమరు ప్రతినిత్యము కూడా ఈ దేవాలయానికి వచ్చి భగవత్ భజన కీర్తన చేసి ప్రసాదం స్వీకరించి తరించాలి అని మరి ఒకటే మనవి ఏంటంటే గురువుగారు పూజ బట్టి గురువుగారు కర్తవ్యం ఏంటి? శిష్యులకి భగవత్ మార్గం చూపించడానికి. భగవత్ మార్గం ఏంటి చెప్పండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గురువుగారు ఉపదేశం ఇది, నామము చేసి భగవంతుడి దగ్గరికి చేరుకోండి అని. ఇది మా గురువు గారు కూడా పరంపదించిన దానికి స్వామీజీ గురువు గారు ఏమి చెప్పలేదు చెప్పండి అని అంటే అందరూ అంటారు ఎవరికి పదవి దొరుకుతుంది అని. చివరికి గురువు గారు చెప్పారు ఏమి చెప్పలేదు అంటే కీర్తనీయ సదాహరి. ఈ వాకు చెప్పారు మా గురువు గారు. మనం కీర్తనీయ సదాహరి, సదా సర్వదా హరి కీర్తన చేయండి అని లాస్ట్ వాక్. అంచేత మీ అందరూ కూడా ఇవాళ గురువుగారు పూజకి మీరు అందరూ వచ్చి ఉన్నారు బట్టి మీరందరూ కూడా హరి సంకీర్తనం చేసి ఇవాళ
2025 2025 సంవత్సరం లాస్ట్ ప్రసాదం. జస్య ప్రసాదాన్ భగవత్ ప్రసాదో జస్య ప్రసాదాన్ భగతి కుతోపి ధ్యాయం స్తువం తస్య జస్య సంధ్యా చెప్తున్నారు. సాయంకాల సమయంలో భగవత్ ప్రసాదం గురువు గారు ఇప్పించున్నారు బట్టి అందుకు ప్రసాదం స్వీకరించి భగవత్ నామ సంకీర్తనం చేసి తరించాలి అని మరి కూడా అందరూ వెళ్ళండి. పైన ఇస్తారా కింద?